హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మైక్రోవేవ్ ఓవెన్లో రీహీట్ చేయకూడని ఆహార పదార్థాల గురించి డిస్కస్ చేద్దాం. మనం మైక్రోవేవ్ ఓవెన్ని ఫుడ్ని రీహీట్ చేయడానికి, ఫాస్ట్గా కుక్ చేయడానికి మరియు బేక్ చేయడానికి యూజ్ చేస్తాం. కానీ మైక్రోవేవ్ ఓవెన్లో కొన్ని ఆహార పదార్థాలు అస్సలు రీహీట్ చేయకూడదు. మరీ ముఖ్యంగా ఈ 5 పదార్థాలు అనగా ఎగ్స్, పొటాటోస్, రైస్, ఫిష్, చికెన్ అసలుకి రీహీట్ చేయకూడదు. దానివల్ల మన హెల్త్కి సేఫ్ కాదనేసి హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దానివల్ల కలిగే ప్రాబ్లమ్స్ ఏంటో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఎగ్స్ని మనము మైక్రోవేవ్ ఓవెన్లో రీహీట్ చేయడం వల్ల మన హెల్త్కే కాదు, మైక్రోవేవ్ ఓవెన్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే మనము ఈ హాట్ బాయిల్ ఎగ్స్ని రీహీట్ చేస్తామో దానిలోని ప్రోటీన్స్, వైటమిన్స్ అనేవి ఒక టెంపరేచర్కి అన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయి. అలాగే ఎగ్ స్ట్రక్చర్ కూడా రబ్బరీగా చేంజ్ అవుతుంది. అలాగే టేస్ట్లెస్గా మారిపోతుంది. చూడండి, మనము టేస్ట్లెస్, ప్రోటీన్ లెస్, న్యూట్రిషన్ లెస్ ఎగ్స్ తినమనేది మన హెల్త్కి యూజ్లెస్. అలాగే ఈ ఎగ్స్ అనేవి మనము రీహీట్ చేసినప్పుడు ఎగ్స్లోని వాటర్ కంటెంట్ ఆ హీట్కి ఈ స్టీమ్గా చేంజ్ అయిపోయి ఆ స్టీమ్ ఒక ప్రెజర్ ఎక్కువైనప్పుడు ఎగ్స్ బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. మరీ ప్రెజర్ కనుక ఎక్కువైపోతే మైక్రోవేవ్ ఓవెన్ కూడా ఎక్స్ప్లోజన్కి దారి తీసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చే ఫుడ్ ఐటమ్ ఏంటంటే పొటాటోస్ అనేవి మనం ఎప్పుడు కూడా మైక్రోవేవ్ ఓవెన్లో రీహీట్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్ కాదు. ఎందుకంటే అవి అనీవెన్గా కుక్ అయిపోతాయి. అనీవెన్గా కుక్ అయినప్పుడు మన పొటాటోస్లోకి క్లోస్ట్రీడియం అనే బ్యాక్టీరియా గ్రో అవుతుంది. అది మనం కన్జ్యూమ్ చేసినప్పుడు ఆ బ్యాక్టీరియా వల్ల మన హెల్త్ అనేది అప్సెట్ అవడంతో పాటు హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి రైస్. మనం ఎప్పుడైతే రైస్ని కుక్ చేసిన తర్వాత 2 to 3 hours రూమ్ టెంపరేచర్లో ఉంచుతామో అప్పుడు దానిలోకి రెసిస్టెంట్ బ్యాక్టీరియా బ్యాసిల్లస్ సీరస్ అనే బ్యాక్టీరియా గ్రో అవుతుంది. మనం ఎప్పుడైతే ఆ రైస్ని రీహీట్ చేస్తామో అందులోని బ్యాక్టీరియా హీట్ అయినప్పుడు అందులో హార్మ్ఫుల్ టాక్సిన్స్ రిలీజ్ అయిన ఫుడ్ మనం కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు మనకి హెల్త్కి చాలా ఇష్యూస్లా, ఫర్ ఎగ్జాంపుల్ డయేరియా లాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. నెక్స్ట్ చికెన్ అనేది మనం మైక్రోవేవ్ ఓవెన్లో రీహీట్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్ కాదు. ఎందుకంటే చికెన్ పార్ట్స్ అనేవి కొన్ని ఫాస్ట్గా కుక్ అయిపోతాయి, మరి కొన్ని స్లోగా కుక్ అయిపోతాయి. మనం అది రీహీట్ చేసినప్పుడు అనీవెన్గా కుక్ అయిపోతుంది చికెన్. అనీవెన్గా కుక్ అయిన చికెన్లోకి బ్యాక్టీరియా అనేది అలాగే ఉంటుంది. అది మనం కన్జ్యూమ్ చేయడం మన హెల్త్కి అసలు మంచిది కాదు. ఒకవేళ తప్పనిసరి సిచ్యువేషన్లో రీహీట్ చేయాల్సిన పరిస్థితి వస్తే కనుక కొన్ని ప్రికాషన్స్తో రీహీట్ చేసుకోవచ్చు. 165 degrees Fahrenheit టెంపరేచర్ రీహీట్ చేసుకొని మాత్రమే తినాలి. నెక్స్ట్ వచ్చేసి ఫిష్ మరియు సీ ఫుడ్స్ అనేవి మైక్రోవేవ్ ఓవెన్లో రీహీట్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్ కాదు. ఎందుకంటే ఇది చాలా డెలికేట్ ఫుడ్ ప్రోడక్ట్స్. అవి కనుక రీహీట్ చేసినప్పుడు దానిలోని ప్రోటీన్స్, వైటమిన్స్ అనేవి చాలా ఈజీగా డిస్ట్రాయ్ అయిపోతాయి. అవి కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు. అలాగే టేస్ట్ కూడా చాలా చేంజ్ అయిపోతుంది, టేస్ట్లెస్గా మారిపోతుంది. అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎప్పుడు వండుకున్న ఆహారం అప్పుడు తినడం అనేది చాలా మంచి ఆప్షన్. ఈ రోజు వండుకున్న ఆహార పదార్థం ఆ రోజు తినడం వల్ల మన హెల్త్కి అన్ని న్యూట్రిషన్, ప్రోటీన్స్ అన్నీ అందుతాయి. చూడండి, మనము మన లైఫ్లో హెల్త్కి చాలా ఎక్కువ వాల్యూ ఇస్తాము. మన ఆరోగ్యం అనేది మన చేతిలోనే ఉంటుంది. మన ఆరోగ్యం మనం తినే ఫుడ్ పైన, మన చేసే డైలీ యాక్టివిటీస్ పైన, అలాగే మనం ఫుడ్ని ఎలా కుక్ చేసుకొని ఏ మెథడ్స్ యూస్ చేసి కుక్ చేసుకొని తింటాం అనే దానిపైన కూడా డిపెండ్ అయి ఉంటుంది అనేసి గుర్తుపెట్టుకోండి. హెల్తీగా తినండి, హెల్తీగా ఉండండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.